హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా కలర్ఫుల్గా ఉండే ఈ వాక్కాయలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అది కూడా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దొరికే పండ్లివి. ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. వాక్కాయలతో ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టరు. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ పచ్చడి తయారీ కోసం ముందుగానే వాక్కాయలను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని ఒక అరగంట పాటు ఎండలో ఆరబెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్నాము. ఈ వాక్కాయలను కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకోండి. ప్రస్తుత కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ వాక్కాయలు చాలా బాగా సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది. ప్రతి వాక్కాయను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి 1/2 కిలో వాక్కాయలను కట్ చేసుకున్నాము. వీటిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని దీనిలో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆవాలు మెంతుల పొడి, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ వాక్కాయలను డైరెక్ట్గా కూడా తినేయొచ్చు, కాకపోతే కాస్త వగరగరగా పుల్లపుల్లగా ఉంటాయి. ఇప్పుడు తాలింపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద వేడి నూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, 5 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడంతా బాగా కలిసిన తర్వాత కాచి చల్లార్చిన 100 గ్రాముల నూనె వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకోండి. ఉప్పు కారాలను మీ టేస్ట్కు తగ్గట్టుగా సరిచూసుకుని వేసుకోండి. దీనిని 2-3 రోజుల పాటు ఊరనివ్వండి. ఇలా ఊరడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి. ఊరిన తర్వాత ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటితో వాక్కాయ పప్పు, వాక్కాయ పులిహోర ఇలా రకరకాల వంటకాలు చేస్తుంటారు. చూసారా, వాక్కాయ పచ్చడిని చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ వాక్కాయ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలు మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.